ఎవరైనా ఉన్నారా? నన్నెందుకు బంధించారు? తలుపు తీయండి. ఎవరైనా ఉన్నారా? నేను అక్షయను. ఈ ఇంట్లో బందీగా ఉన్నాను. వచ్చి కాపాడండి. నా మాట ఎవరికైనా వినిపిస్తుందా? దయచేసి నన్ను కాపాడండి. శ్రీకర్ని తనతో పాటు తీసుకుని వెళ్ళిపోయింది. ఆ అక్షయ్ విషయంలో మన వైపు ఉన్న శ్రీకర్కి మాయమాటలు చెప్పి పొద్దుతిరుగుడు పువ్వులా తన చుట్టూ తిప్పుకున్నట్టు తన వైపే తిప్పుకుంటుంది. మన అమాయకపు చక్రవర్తికి మాట మీద నిలకడ ఉండదు కదా. సెల్ఫ్ కంట్రోలింగ్ పవర్ అంతకంటే ఉండదు. అవని కూర్చో అంటే కూర్చుంటాడు, నిలబడు అంటే నిలబడతాడు. ఏది చెప్తే అది వింటాడు. గారడివాడు కోతిని ఆడించినట్టు శ్రీకర్ని ఆడిస్తూ ఉంది. కాసేపు అమ్మవైపు ఉంటాడు, కాసేపు ఆలివైపు ఉంటాడు. ఆ గట్టు నుంచి ఈ గట్టుకి, ఈ గట్టు నుంచి ఆ గట్టుకి జంపింగ్లు చేస్తూ ఉంటాడు. శ్రీకర్ని అలాగే వదిలేస్తే గనక లేనిపోని ప్రేమను చూపించి నమ్మించి పూర్తిగా తన వైపుకి తిప్పుకుంటుంది. అవని సామాన్యమైంది కాదమ్మా. ఎవరు తన వైపు ఉంటే తనకి ఎక్కువ మద్దతు ఉంటుందో వాళ్ళని అలా లాగేసుకుంటుంది. ఇంతకు ముందు కూడా ఇలాంటి నాటకాలు ఎన్నో ఆడింది. మనకు తెలీదా ఏంటి? మనం చూడలేదా? శ్రీకర్ పూర్తిగా మారిపోయాడంటే మాత్రం మనం ఏం చేయలేం. అక్షయ్ ఎక్కడుందో అవనికి తెలిసే ఉంటుంది. చాప కింద నీరులా సైలెంట్గా ఉంటుందంతే. అమ్మా, అవని నువ్వు ఇంటి నుంచి బయటికి గెంటేశావు. వాడిప్పుడు అవనిని తీసుకుని ఇంట్లోకి వస్తాడు. అవని పోరాటంలో న్యాయం ఉందని జస్టిస్ చౌదరిలా వాదిస్తాడు. అయిపోయాయా? ఇంకా ఎక్కించాల్సినవేమైనా ఉన్నాయా? కడుపులో ఉన్న కాలకోట విషమంతా కక్కేయండి. రేయ్, ఏ ఇంట్లో అయినా ఓ అన్న తన తమ్ముడికి వచ్చిన కష్టం చూసి సాయపడతాడ్రా. నువ్వు మాత్రం గోతులు తవ్వుతున్నావు. ఓ తోడికోడలు ఓదార్పుగా ఉంటుంది, నువ్వు మాత్రం దాదాపుగా అన్ని కుట్రలు చేసేశావు. ఓ ఆడపడుచు హక్కున చేర్చుకుంటుంది, నువ్వు మాత్రం పక్కలో బల్యంలా తయారయ్యావు. ఇటువంటి సంకుచిత మనస్తత్వాలున్న ఈ కుటుంబం బయట 10 కుటుంబాలకు ఆదర్శంగా నిలబడిందంటే జనాలు చేసుకున్న కర్మది. ఇదిగే మా కుటుంబంలోకి నిన్ను ఇల్లరికం చేసుకున్నాం చూడు. ఇది మా కర్మ. అవని ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని నాటకాలాడినా నేనైతే వెనక్కి తగ్గను. అక్షయ నా ముందుకి రానిదే అవనిని ఇంట్లోకి రానివ్వను. అవసరమైతే శ్రీకర్ని కూడా బయటికి గెంటుతాను. మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకుని అవన్నీ వేదకు చెప్పి వేద మనసుని పాడు చేయకండి. పెద్దిరాజు అన్నట్టుగా కుటుంబంలో ఎవరికి కష్టం వచ్చినా అందరూ ఐకమత్యంగా ఉండి పోరాడి గెలుచుకోవాలి. 2 వర్గాలుగా విడిపోయి ఒకరి మీద ఒకరు దూషించుకోకూడదు. శ్రీకరణ్ చిన్నపిల్లాడు కాదు, ఎవరేది చెప్పినా నమ్మేయడానికి. అవని మాయలు చేసే రకం కాదు, మనుషుల్ని ఏమార్చడానికి. ఇద్దరూ కలిసి బిడ్డ గురించి పోరాడుతున్నారు. వాళ్ళ గురించి తప్పుగా ఆలోచించకండి, తప్పుగా మాట్లాడకండి అమ్మా. ఏమైంది? నిజం చెప్పు. ఏం నిజం? అక్షయ గురించి నిజం చెప్పు. అక్షయ్ ఇంటి నుంచి బయటికి వెళ్ళింది, ఆ తర్వాత నిన్ను కలిసింది, ఆ తర్వాత ఇంటికి రాకుండా మిస్ అయింది, అంతే కదా? ఇంకేం నిజం చెప్పాలి? ఇదే కదా జరిగింది. ఇంకా ఇంకా అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పు. నా కూతురు ఏమైందని నేను కంగారు పడుతుంటే నన్ను నిలదీస్తున్నావేంటి? అక్షయ్ గురించి నాకు తెలిసి కూడా నేను నిజం చెప్పనట్టు మాట్లాడుతున్నావేంటి? అందరి ముందు నీకు నిజంగానే ఏమీ తెలియనట్టు నటిస్తున్నావు. నీ నాటకాలు నా ముందు ప్రదర్శించుకో. నువ్వు బయట టెన్షన్ పడుతున్నావు,
లోపల కూల్గానే ఉన్నావు. ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? బావా, నీతో 10 ఏళ్లకు పైగా ప్రయాణం చేస్తున్నాను. నీ గురించి కనిపెట్టడం నాకు కొంచెం ఆలస్యం అయింది, కానీ పూర్తిగా కనిపెట్టకుండా ఎలా ఉంటాను? అక్షయ గురించి నేను అందరితో గొడవ పడుతున్నాను. నువ్వు మాత్రం గొడవ పడుతున్నట్టు నటిస్తూ కూల్గా ఉన్నావు. అది నేను గమనించాను. అందరి ముందు అడగకూడదు అని గుడికి తీసుకునొచ్చాను. ఇప్పుడు నిజం చెప్తావా? నిజం చెప్పవా? నువ్వు నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే. ఇప్పుడు కూడా నువ్వు నాకు అబద్ధం చెప్పగలవా? నిజం చెప్పకుండా నా చావుకి కారణం కాగలవా? పరిస్థితులకు తల ఉంచి అబద్ధం చెప్పానే కానీ నీ చావుని చూడాల్సి వస్తుందనుకుంటే ఆ నిజాన్ని నేను దాచలేను. ఇప్పుడు నీతో చెప్పక తప్పదు. అక్షయ మిస్ కాలేదు, నేనే మిస్ చేశాను. నా కూతురు తప్పక మా దగ్గర ఉండిపోయింది, కానీ తన ప్రాణమంతా తల్లి దగ్గరే ఉండిపోయింది. అందుకే ఇలా కలిసి వస్తుంది. ప్రస్తుతం అక్షయ మాటి మాటికి బయటికి రావడం ప్రమాదం. వశీకరకు ఒక అవకాశం. తన మంత్రశక్తితో నా బిడ్డని తీసుకుని వెళ్ళిపోయినా వెళ్ళిపోతుంది. అందుకే ఎవరికీ తెలియకుండా నా బిడ్డను సేఫ్ ప్లేస్లో ఉంచాలి. నన్ను క్షమించమ్మా. ఆ విధంగా నేను తనని ఓ ప్లేస్లో బంధించాల్సి వచ్చింది. తను ఇంటి దగ్గరుండి నువ్వు గుడిలో ఉంటే అక్షయ్కు రక్షణ ఉండదు. మేము ఎంతమంది ఉన్నా తల్లిగా నువ్విచ్చే ప్రొటెక్షన్ వేరు. అందుకే వశీకర, మాయా, నిహారిక, అన్నయ్య, అక్కలను చూసి భయం వేసింది. దానివల్లే కూతురికి తెలియకుండా తండ్రే కిడ్నాప్ చేయాల్సి వచ్చింది.